చేరవలసిన మీ అందరికీ ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి దావీదు రాసిన కీర్తన గ్రంథము 122వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలు, చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవాని నామాన్ని పొందున్నాను నాయన. పునరుద్ధాన పరిశుద్ధ దినములో ఇప్పటి వరకు పాటల ద్వారా నాయన, ఆరాధన ద్వారా, బైబిల్ పఠనం ద్వారా మమ్మల్ని నడిపించారు. ఈ సమయంలో బలహీనమైన నన్ను బలపరిచి మీరు నిలబెట్టిన ఈ మాటలు నాయన మాకు చేరవచ్చిన వారికి, ఈ గ్రామస్తులకు, లైవ్లో చూస్తున్న వారికి అందరికీ మీరు వినిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరమ తండ్రి, నీకు వందనాలు. నీ వాక్యము ఎంతో విలువైనది బాబు. నీ వాక్యం ఎంతో బలమైనది. నీ వాక్యము జీవము గలది. నీ వాక్యము నాయన బలహీనత నుండి విడుదల చేసేది. నీ వాక్యము వెలుగునిచ్చేది నాయన. కాబట్టి నీ వాక్యం వినడానికి అందరికీ అవకాశం మీరు అనుగ్రహించమని యేసయ్య ఉన్నతమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటను మనం చూసినట్లయితే, యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అనే మాటను మనం చూస్తున్నాం. అంటే యెహోవా మందిరంలోనికి వెళుదాం రండని, మేము అక్కడ దైవ దర్శనం చూస్తామని జనులు చెప్పుకొనుచున్నప్పుడంట, ఆ దేశపు రాజైన ఆ దావీదు గారు వారి మాటలను చూచి, వారి సంతోషాన్ని చూచి, వారి ఆనందాన్ని చూచి ఆయన కూడా ఏం చేశాడంటే, జనులు నాతో అనినప్పుడు నేను కూడా సంతోషించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పిల్లల, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ప్రజలు చాలా ఆశీర్వదించబడతారు. దావీదు ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. నేను కూడా ఆశీర్వదించబడతాను, నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఈనాడు చాలా మందికి దేవుని మందిరానికి వెళితే జరిగేటువంటి గొప్ప మేలులు, ఆశీర్వాదాలు తెలియకుండానే కనుమరుగులో జీవిస్తున్నాం. మన జీవితకాలం అంతా మన గృహాల్లో జీవించడం కాదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో కూర్చొని ఆరాధిస్తే దేవుడు ఆశీనుడై నీ జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ప్రశస్తంగా నీకు దేవుడు ఇస్తాడు అనే సత్యాన్ని చాలా మందికి తెలియదు. ఎందరెందరో చేసే పనులు ఏంటాయి అంటే, ఎక్కడో స్వచ్ఛతలు ఉన్నాయి, ఎక్కడో గంభీరమైన ఉత్సాహధ్వని ఉన్నది, ఎక్కడో నూనె చేసి కొనుక్కుంటే చాలు, లేకపోతే ఆయన నీళ్లు చల్లుతాడు చాలు, లేకపోతే ఏదో ఖర్చు కొనుక్కుంటే చాలు అనే తలంపులతో ఉండి మందిరానికి వెళ్ళడానికి ఖాళీ లేని వాళ్ళు చాలా కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రస్తావన ఎంతో ప్రయాసపడుతూ ఉన్న ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా బాధాకరమైన సంగతిగా అనిపించవచ్చు. కానీ మనం ఏం చేయగలం అనేది ఆలోచన చేస్తే, ఒక లోకంలో ఒక పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, ఆ పిచ్చోడు చూసి మనం బాధపడతామే తప్ప వాడిని మట్టి తినకుండా కాపాడలేము. కాపాడతామా చెప్పండి? మట్టి తినకుండా కాపాడలేము. ఈరోజు మానవ జీవితంలో కూడా చాలా మంది అద్భుతాలు, మేలులు మందిరంలో జరగాలనే ఆలోచన లేదు, కానీ ఎక్కడెక్కడో జరుగుతున్నాయి అనే అవగాహనలో ఉండిపోయారు. మందిరంలో లేని యొక్క ప్రత్యక్షత నీకు ఎక్కడా దొరకడం చాలా కష్టం. ఇక్కడ మనం చూస్తాం ఈరోజు కొన్ని విషయాలు. మందిరం గురించి ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినట్లయితే రాయబడిన మాటలు మనం చూస్తాము. అక్కడ, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండును గాక. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి హబక్కూ అంటున్నాడు, ఆ యొక్క అనుభవంతో, ఆత్మీయతతో
ఆత్మతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఇంకేమన్నాడు? ఆయన సన్నిధి లోకమంతా మౌనముగా నుండును గాక అంటున్నాడు. ఎంత అద్భుతము! ఈ మాటలో ఉన్న అర్థం ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళే వారికి దేవుడు ఎలా ఉంటాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా ఉంచారు. కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళిన ప్రతి వారికి ఆ యొక్క ప్రత్యక్షత, ఆపేక్షతో వెళ్ళిన వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడంట. దేవునికి స్తోత్రం. ఏమవుతాడు చెప్పండి? ఆపేక్షతో వెళ్ళాలి మందిరానికి. ఎలా వెళ్ళాలి చెప్పండి? ఆపేక్షతో వెళ్ళాలి. అంటే జీవితంలో ఒక మంచి ఆపేక్ష ద్వారా జీవితంలో ఒక మంచి పరివర్తన వస్తుందని మనం తెలుసుకోవచ్చు. పరివర్తన ద్వారా అంటే మన యొక్క మంచి ఆలోచన వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది. అంతేకాదు దేవుడు మనకు వచ్చుట వలన ఒకవేళ దేవుడు నిన్ను దర్శించే కాలాన్ని ఎన్నుకొని నీకే ప్రత్యక్షమయ్యే ఆ యొక్క అవగాహన దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే దేవుని మందిరానికి వచ్చిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్నిసార్లు దేవుడు తారసపడితే గనక ఏ వ్యక్తితో అయినా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్ళే వారిని విడిచిపెట్టడు. అలాగే ఒకవేళ దేవుని విషయాలు తెలుసుకొని దేవుని వాక్యాన్ని విని దేవుని నామాన్ని గుర్తించి దేవునికి విరోధంగా జీవించిన దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒకే చోట మాట్లాడు కానీ అన్ని చోట్ల దేవుడు మాట్లాడతాడు, అన్ని చోట్ల దేవుడు ప్రత్యక్షమవుతాడు. దైవగ్రంథంలో కొన్ని సత్యాలు మీకు తెలియపరచాలని ఆలోచన చేస్తున్నాం. చూడండి, ఒకరోజు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో ప్రభువారు సుకార్ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బావి దగ్గర సమరయ స్త్రీ వచ్చిందంట. ఎవరు వచ్చారు చెప్పండి? సమరయ స్త్రీ వచ్చింది. ఆమె బావి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఉంది. కానీ యేసుక్రీస్తు దాహానికి ఇమ్మని అడిగాడు. ఆమె అంది, మీరు యూదులు, మీరు సమరయులు, మమ్మల్ని ఎలా అడుగుతున్నామని చెప్పింది. ప్రభు చెప్పాడు, అమ్మా నేను ఎవరినో నీకు తెలుసుంటే నీవు తోడే నీళ్లు త్రాగిన తర్వాత దాహమవుతాయో గాని నేనిచ్చే నీళ్లు ఎన్నటికీ దాహము దప్పిక గొనరు అని చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పాడో అయితే ఆ నీళ్లు నాకు కావాలని ప్రభుని అడిగింది ఆవిడ. చూడండి, ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రభువు ఆమె ఎప్పుడో వాక్యం ఉంది, ఎప్పుడో దేవుడిని తెలుసుకుంది, కానీ లోపల ఆశ ఉంది. ఆశ నెరవేర్చలేకపోయింది. దేవుని బిడ్డలారా, నీకు నాకు దేవుని గురించి ఆశ ఉంటే, దేవుని కొరకు మనకి ప్రత్యేకమైన దేవుని సన్నిధి కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏదో సమయంలో నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరకు వెళ్ళాడు, ఆమెతో మాట్లాడాడు, ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన వెంటనే ఆమె జీవితంలో ఏం మార్పు వచ్చింది అంటే ఆమె ఆలోచన మారింది. అమ్మ ఇంటున్నారా? ఏం మారింది చెప్పండి? ఆమె ఆలోచన మారింది, ఆమె అలవాటు మారింది, ఆమె జీవన శైలి మార్చుకుంది. ఏంటి అంటే, నా జీవితం ఇది కాదు, ఉన్నతమైన జీవితం ఉంది, నాకు శ్రేష్టమైన జీవితం ఉంది, ప్రభు నాకు చూపించాడని సత్యంగా నిలబడి తన ప్రవర్తన మార్చుకుని దేవుని కొరకు సాక్షిగా జీవించిందంట. దేవునికి స్తోత్రం. అక్కడి నుండి ఆమె మందిరానికి వెళ్తూనే ఉంది, అక్కడ నుండి దేవుని ఆరాధిస్తూనే ఉంది. అంతేకాదు అనేకులను మందిరాలుగా మార్చింది. రండి, దేవుడు నాతో మాట్లాడిన దేవుడు, రండి, దేవుడు నాకు కనబడ్డాడు, ఈయన యేసుక్రీస్తు కాడా, ఈయన ప్రభు కాడా, నన్ను బాగు చేసిన వాడు మిమ్మల్ని బాగు చేస్తాడు, నన్ను చూచిన వాడు మిమ్మల్ని చూస్తాడని దేవుని యొక్క పరిధిలో కొనసాగించబడింది. దేవుని బిడ్డలారా, ఇలాగో ఆలోచన చేస్తే దేవుడు ఒకసారి జక్కయ్యకు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు చెప్పండి?
జక్కయ్యకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే జక్కయ్య తన జీవితం మారింది, తన ఆలోచన మారింది, తన యొక్క ఆశయాలు కూడా మార్చబడ్డాయి. అలాగే మన ప్రభువారు ప్రత్యక్షమయ్యే దేవుడు, మన దేవుడు కనిపించే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన యొక్క అవసరతలన్నీ కూడా తీర్చే దేవుడు. దీనికి కారణం ఏంటయ్యా అంటే నీలో దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు కావాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి చెప్పండి? దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు, దేవుని మందిరంలో వెళ్ళి నువ్వు స్తుతించే అనుభవం నీకు కావాలి. ఎప్పుడు నువ్వు వెళుతూ ఉంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా దర్శించవచ్చు. మందిరంలో దర్శిస్తాడు, గృహంలో దర్శిస్తాడు, లేకపోతే పలు చోట్ల దేవుడిని దర్శించడానికి ఆయన ఇష్టపడతాడు. ఒకసారి పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు రేవులో వలలో వారు ఏం చేస్తారంటే వలలో జాడిస్తున్నారు, అంటే వారు కలుగుతున్నారు వలని. అప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని పిలువగానే వారు చూడండి ఎలా మాట్లాడారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి మనం చదువుతాం. యేసు గలిలయ సముద్ర తీరమున వల వేయుట చూచెను. వారు ఎవరయ్యా అంటే జాలరు. ఆయన అన్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలలుగా చేతులని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి దోణిలో తమ వలలు బాగు చేసుకొనిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల మనం ఇక్కడ ఆలోచన చేస్తే దేవుడు ఆశగల వారిని ఎప్పటికీ విడిచిపెట్టేవాడు కానీ కాదు. వాక్యమైన వారిని దేవుడు మరిచేవాడు కాదు. దేవుని సన్నిధికి వచ్చే వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు పలు సార్లు అనేక పర్యాయములు నువ్వు ఆలోచన పడవచ్చు. నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను, ఎన్నో దుఃఖాల్లో ఉన్నాను, పిల్లల పరిస్థితి బాగలేదు, భర్త పరిస్థితి బాగలేదు, లేకపోతే నా భార్య పరిస్థితి బాగలేదు. ప్రభువా నన్ను చూడవా, ప్రభువా నన్ను దర్శించవా, నేను చేసిన ప్రార్థన ఏమవుతుంది, నేను వెళ్ళిన మందిరానికి సమయం ఏమవుతుందని నిస్సాయపడే అవకాశము లేనే లేదు. మన ప్రభువు నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆయన తెలుసు. నీకు ఎప్పుడు ఏం జరిగించాలనేది ఆయనకు బాగా తెలుసు. నిన్ను ఎప్పుడు లేవనెత్తాలో ఆయనకు బాగా తెలుసు. నిన్నెప్పుడు ప్రజలకు ప్రత్యక్షంగా తెలియపరచాలో ఆయనకు బాగా తెలుసు. కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని మందిరానికి వెళ్ళి క్రమము చొప్పున దేవుని ఆరాధన చేస్తే ఆయన నీకు తగిన సమయంలో తన బలిష్టమైన చేతుల మీద నిన్ను హెచ్చించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేతురు, యోహాను, జెబెదయి, ఆంద్రేయ వీళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని వారు ఎన్నోసార్లు వినే ఉంటారు. బహుశా వారు ముందుకు రాలేదు, కానీ దేవుడే వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని పిల్లరా, ఈరోజు చాలా మంది సువార్త అందించుచుండగా మార్చబడుతున్నారు. ప్రపంచమందంతటా సువార్త విధి విరామం లేకుండా అందించబడుతుంది. అందుకే దేవుడు అందరికీ ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకే దావీదు అన్నాడు, మనము దేవుని మందిరానికి వెళ్దాము రండి. దావీదు జనులు అన్నారు, అక్కడ దావీదు కాదు, మనము దేవుని మందిరానికి వెళ్దామని చెప్పుకొనిచున్నప్పుడు దావీదు ఆనందించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు కావాలి. అలాంటి యొక్క ఏర్పాటు మనం చేసుకుంటే నిన్ను నన్ను దేవుడు వాడుకోవడానికి, నీకు నాకు దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడనే సత్యాన్ని ఈ పూట మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. చూడండి, దేవుడు ఎవరితోనైనా మాట్లాడడానికి ఇష్టపడతాడు.
సౌలుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తన జీవితంలో అద్భుతమైన మార్పు పొందాడు. ఆసియాలో సాక్ష్యం ఇస్తున్నాడు, అయ్యో నేను ఇలాగూ దమస్కు మార్గంలో పడిపోయాను, ఇలాగూ నాకు గొప్ప వెలుగు వచ్చింది, దేవుడు నాతో మాట్లాడని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనము ఇన్నేళ్ళుగా మందిరానికి వెళ్తున్నప్పుడు దేవుడు మనకు ఎందుకు ప్రత్యక్షం అవ్వడం అనేది ఆలోచన కాదు, కానీ దేవా నీవు నాతో మాట్లాడాలి, నాకు ప్రత్యక్షం అవ్వాలి అని మన ప్రార్థన ఎప్పటికప్పుడే ముందుకు కొనసాగించాలనేది మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, ఈ రోజున చాలా మంది విశ్వాసుల్లో లోక విజయాలు ఎక్కువైపోతున్నాయి, లోక ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. లోకంలో ఎక్కడ చూసినా కానీ ఏదేదో సంభాషణతో నింపబడిపోతున్నారు తప్ప దేవునికి సమయం ఇచ్చేవారు లేరు, దేవునికి ఒక రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవునికి ఒక రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళు లేరు, దేవునితో ఒక రోజుల్లో సమయాన్ని గడుపుదాం అనుకున్న వాళ్ళు లేరు, చాలా తక్కువగా అయిపోయారు. కారణం ఏంటంటే ఈ రాకడ దినాలు, ఈ దుర్దినాలు. మీరు అనుకోవచ్చు, ఒకవేళ చాలా చోట్ల ప్రార్థన జరుగుతులే అందరితో పాటు నేను అనుకోవచ్చు, కానీ నీకు నీవుగా దేవునికి ప్రత్యక్షం కావాలని కోరిక నీ ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం. నీకు నీవుగా దేవునితో మాట్లాడాలని కోరిక ఎంతైనా అవసరం. దేవునితో మాట్లాడాలని కోరిక నీ దగ్గర లేకపోతే నువ్వు ఎంతకాలం ఆరాధన చేసిన ప్రయోజనం కానే కాదు. దేవుడు నాకు ఒక వాక్యం ఇవ్వాలి, దేవుడు నాకు ఒక దర్శనం ఇవ్వాలి, దేవుడు నాకు ఒక స్వరం ఇవ్వాలి, దేవుడు నాకు వరం ఇవ్వాలి, దేవుడు నాతో మాట్లాడాలని ఆలోచన మనందరికీ కలగాలి. దేవుని బిడ్డ, మీ అందరికీ అట్టి ఆలోచన ప్రభువు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అలా అనుగ్రహించగలిగితే గనక, మీకు అట్టి ఆశ ఉంటే గనక, మీరు క్రమము తప్పకుండా దేవుని మందిరానికి ఎప్పుడంటే అప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే ప్రార్థించడానికి మీరు వచ్చుదురు గాక. మీ సమీపంలో ఉన్న దేవుని మందిరాన్ని మీరు ఎప్పటికప్పుడే ఏదో ఆదివారానికి ఉపయోగించుకోకూడదు, కానీ ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఉపయోగించుకోవాలి, ప్రతిరోజు ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటే ప్రభు నిన్ను దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హన్నా ప్రతిరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చొని ఏం చేసిందంట? ఏం చేసింది చెప్పండి? ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకు చేసింది అంటే, ఆమె దేవునిలో నాకు ప్రత్యక్షత కావాలి, దేవునిలో నాకు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి వాగ్దానం కావాలి, దేవునిలో నాకు ఒక దర్శనం కావాలి, నేను ఇలాగే జీవించడం కాదు, కానీ నాకు కావాల్సింది దేవునికి నాకు సంబంధము, దేవునికి నాకు సహవాసము, దేవునికి నాకు ప్రత్యక్షత, మాట్లాడుకోవడం కావాలని కూర్చొని ప్రార్థన చేసింది. ఈనాడు దేవుని మందిరంలో గంటల తరబడి కూర్చునే అవకాశం కల్పించడం లేదు. ఎందుకంటే ఈనాడు సంఘాలు చూచినప్పుడు, ఈనాటి సమాజాలు చూచినప్పుడు, ఈనాటి యొక్క ఆరాధన చూచినప్పుడు విశ్వాసంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తున్నాను, పాస్టర్ గారు వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమో. చెప్పండి, పాస్టర్ గారు వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటాడేమో, ఆయన కొరకైనా వెళ్ళి రావాలి. ఎవరి కొరకో? ఎవరి కొరకండి? ఆయన కొరకైనా వెళ్ళి రావాలి. ఆయన కనిపించే చాలే. అంటే ఇప్పుడు మీరు చేసే భక్తి సేవకుడి కోసం చేస్తారా, దేవుడి కోసం చేస్తారా? ఆలోచించండి ఒకసారి. సేవకుడు మెచ్చుకుంటాడని చేస్తున్నారా, లేదా దేవుడు మెచ్చుకుంటాడని చేస్తున్నారా? మనం అలా చేసినంత కాలం దేవుని ప్రత్యక్షత మనకు దొరకదు. దేవుని మందిరానికి మనము త్వరపడి వెళ్ళిన తర్వాత, దేవుని మందిరంలో నిత్యము మనం ప్రార్థన చేసుకున్న తర్వాత, దేవుని యొక్క సహవాసము, దేవుని సన్నిధి నీతో ఉంటుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకటి, దేవుని మందిరంలో ప్రత్యక్షత దొరుకుతుంది. రెండో పాయింట్ చూద్దాం, చూడండి. దేవుని సన్నిధిలో సంతోషం దొరుకుతుందంట. ఏం దొరుకుతుంది? దావీదు కీర్తన 16వ అధ్యాయము, దావీదు కీర్తన 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. స్తోత్రం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం రాయబడిన మాట, జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఏముందని చూస్తున్నాం ఇక్కడ? సంతోషము. అది ఎలాంటిది అంటే సంపూర్ణమైన సంతోషం. కొన్ని సంతోషాలు ఎలా ఉంటాయంటే, ఆ సంతోషం ఎలా వస్తుంది చెప్పండి? సంతోషం ఎలా వస్తుంది? లేదా దుఃఖం ఎప్పుడు కలుగుతుంది చెప్తారా? కొన్ని దుఃఖం ఎప్పుడు కలుగుతుంది చెప్తారా? మనం అనుకున్నది జరిగితే సంతోషం, మనం అనుకున్నది ఆగితే దుఃఖం. అంతేగా? మనం అనుకున్నది జరిగితే సంతోషం, ఆగితే దుఃఖం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు కీర్తన 20వ అధ్యాయంలో, దావీదు కీర్తన 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే రాయబడిన మాటను చూడండి ఒకసారి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటకి ఆ మాటకి ఎంత ఉంది? మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన అంతా కూడా సఫలపరుస్తాను అంటాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు. దేవుని సన్నిధిని మనము నిత్యముగా ఆరాధించినప్పుడు, ప్రతిదీ నీ ద్వారానే జరగాలి నాయనని మనము మన భారం అంతా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. దేవుని మీద వేసినప్పుడు మన కోరికలన్నీ కూడా ఏం చేస్తాడని చెప్పండి? సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. మరి దేవుని సంధి లేకుండా నా కోరిక తీరాలంటే తీరుతుందా? దేవుని సహవాసం లేకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునికి స్తుత్యాగాలు చేయకుండా, దేవునితో నీకు సంబంధమే లేకుండా నీ కోరికలు తీరాలి తీరుతాయా చెప్పండి? దేవుని సన్నిధిలో నీవు జీవిస్తే నిత్యము సంతోషంగా ఉంటావు. అంతేకాదు, నీ కోరికలు ఆయన సఫలము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మన కోరికలు భలే ఉంటాయి కదా, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? భూమికి ఆకాశానికి నిచ్చినేసినట్టే ఉంటాయి. ఏదేదో చెయ్యాలని తలస్తూ ఉంటాం, కానీ చేయలేం. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆయనకి ఇష్టమైన రీతిగా నేను చేస్తాడు. అంతేకాదు, నువ్వు ఆలోచన చేసే దానికంటే అధికంగా ఆయన చేయగలడు. కానీ మనం ఏం చేయాలి అంటే ఆయనకు లోబడి జీవించాలి. ఏం చేయాలి చెప్పండి? ఆయనకు లోబడి జీవించాలి. ఆయన సన్నిధిని క్రమముగా ఆరాధించాలి. దావీదు అంటాడు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తాను అంటాడు. ఎన్ని రోజులు? ఎన్నిసార్లు? రోజుకి ఎన్నిసార్లు అయ్యా? ఉదయమున చెప్పండి, మధ్యాహ్నమున, సాయంత్రమున నేను ప్రార్థన చేసేదను. ఇప్పుడు మనం ఏం రాయాలి? మనమేం చెప్పాలి? చెప్పండి. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున నేను సెల్ ఫోన్ చూసేదను. అంతేనా? మన పనులు ఏం పనులు చెప్పండి? నేను సెల్ ఫోన్ చూసేదను. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంత్రమున నేను టీవీ ఛానల్ చూసేదను. అంతేనా? ఆలోచన చేయండి. నీ ఆ యావత్తు ఆలోచన సఫలపరచాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి, దైవగ్రంథం చదవాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు నీ యొక్క దిశలన్నీ కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మన ఆలోచనలు దేవుడు ఆచరణలోనికి మార్చాలి అనుకుంటే, మనం బలహీనంగా ఉన్నా, బలమైన కార్యాలు చూడాలనుకుంటే, మనం ఎప్పటికప్పుడే
దేవుడు మనల్ని బలవంతుడిగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు, కానీ మనం దేవుని సన్ని కూర్చొని ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి అంటే దూరం అయిపోతారు చాలా మంది. దేవుని ప్రార్థన అంటే ఇష్టపడరు చాలా మంది. దేవునికి సమయానికి రావాలంటే ఇష్టపడరు. చూడండి, మన సొంత పనులకు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ దేవుని పనికి ఇవ్వలేము. చాలాసార్లు మనం చూస్తాం. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ట్రైన్కి ఎన్నింటికి 7:30 ముందంటే మనం ఎన్నింటికి వెళ్తాం చెప్పండి? ఎన్నింటికి వెళ్తామయ్యా? ఎన్నింటికి వెళ్తాం? అవునా? 7:30 ముందంటే మనం 7 గంటలకి అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. ఎందుకని? అది ఇంపార్టెంట్ పని కాదు. మరి దేవుని పని ఏంటి? 8 గంటలకు ప్రార్థన అంటే ఎన్నింటికి వస్తున్నారు? ఎన్నింటికి వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు మన ఆలోచన సఫలపరచాలని ప్రార్థన చేస్తాం. దేవుడు ఏమంటాడు? ఏమా, నా యొక్క సన్నిధి నువ్వు సఫలపరుస్తున్నావా? నా సన్నిధికి కరెక్ట్గా నువ్వు వస్తున్నావా? నా సన్నిధి నువ్వు భయపడుతున్నావా అని అడుగుతాడు. అప్పుడు మన దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందుగానే వెళ్ళి కూర్చుంటావా, లేకపోతే అప్పుడప్పుడు వెళ్తే డాక్టర్ చూస్తాడా? చెప్పండి. ముందుగానే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటావా లేదా? చెప్పండి. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు రావాలి చెప్పండి? ఎప్పుడు రావాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఎప్పుడు కూర్చోవాలి? ఆలోచన చేయండి. మీరు ఈ యొక్క సమయంలో మీ కోరికలు సఫలపరచాలి అనుకుంటే, మీకు సంతోషం కావాలి అనుకుంటే, మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలనుకుంటే, దేవుని సన్నిధిలో మీరు క్రమం తప్పకుండా ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. ఏం చేయాలి చెప్పండి? ముందుగానే వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు? పాస్టర్ గారు రాకముందే. ఎప్పుడండి? మీరు పాస్టర్ గారు వచ్చిన వస్తారా? పాస్టర్ గారు రాకముందు వస్తారా? మీ మాట చెప్పండి, తప్పేముంది? చెప్పారు. పాస్టర్ గారు వచ్చిన తర్వాతే. అవునా? ఇప్పుడు మీరు బడికి వెళ్తారు, అయ్యా స్కూల్కి వెళ్తారు. పోతే మాస్టర్ గారు వచ్చినాక వెళ్తారా, రాకముందు వెళ్తారా? చెప్పండి. మీరు ఎవరు వస్తుంది చెప్పండి. వచ్చిన తర్వాత వెళ్తారా? అది జరిగేదేనా? దేవునికి స్తోత్రం. ఒకరోజు చూసాడు అనుకో, ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు, అడగడా మాస్టర్ గారు మిమ్మల్ని, లక్కీ ఏంటి రోజు ఏంటి ముందు రావడం తెలీదా? బాడు కూర్చి అంటాడా? దేవునికి స్తోత్రం. అలాగే దేవుని పిల్లరా, ఇప్పుడు మనిషికి మనం ఎంత భయపడుతున్నామో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి విధానాలకు మనం ఎంత భయపడుతున్నామో, దేవుడికి అంతకంటే ఎక్కువగా భయపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యం ఒక చక్కటి మాట రాయబడి, ఎవడు దీనుడై, వింటున్నారా? ఎవడు దీనుడై దేవుని సన్నిధిలో ఉందా? మీ బైబిల్ ఉందా? యెషయా రాసిన గ్రంథం 66వ అధ్యాయం ఉన్నట్టు చూడండి ఒకసారి మీరు. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది. చివరి భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను. దేవుడికి ఎవరు దృష్టిస్తాడంటే దేవుడు ఒకటి దీనత్వం కావాలండి. ఏం కావాలి చెప్పండి? దీనత్వం కావాలి. 2 నలిగిన హృదయం కావాలంటే ఏ హృదయం చెప్పండి? నలిగిన హృదయం. 3 దేవుని మాటకు భయపడే విధానం కావాలంట. దేవుని మాటకు అంటే వణకడం ఉందా అక్కడ? దేవుని మాటకు విని వణుకుచుండును నేను వారిని దృష్టిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వినేవాడికి, దేవునికి లోబడే వారికి, దేవుని సన్నిధికి భయపడే వారికి ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించడా?
మీకు ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోబు అనే ఒక ఆయన వ్యక్తి ఉన్నాడు. ఆయన బట్టి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు పరలోకంలో. ఏమని ఇస్తున్నాడు? యోబు గురించి ఏమని ఇస్తున్నాడు? సాతానుతో మాట్లాడుతున్నాడు. భూలోకంలో నా కుమారుడైన యోబు ఉన్నాడు, అతడు యెహోవా యందు ఎలాంటి వారు చెప్పండి? భయభక్తులు కలిగి, అయ్యా వినాలి, చెడుతనమును విసర్జించి, దేని విసర్జించి? చెడుతనమును విసర్జించి భయభక్తులు కలిగి యథార్థవంతుడై న్యాయవంతుడై జీవిస్తున్నాడు. భూలోకంలో అతని వంటి వాడు ఎవడును లేడని చెబుతున్నాడు. ఎంత అద్భుతమో చూడండి. అంటే దేవునికి బాగా భయపడేవాడు ఎవరు అంటే యోబు బాగా భయపడ్డాడు. ఎలా భయపడ్డాడు అంటే ఎక్కువగా దేవుని సన్నిధికి ఇంపార్టెంట్ ఇచ్చాడు, దేవుని సహవాసానికి ఇంపార్టెంట్ ఇచ్చాడు. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా రేయి మొదటి జామున లేచి ఆయన ప్రార్థన చేసేవాడు, బలులు అర్పించేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అలా చేశాడో దేవుడు యోబుకి 200 ఆశీర్వాదం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందరికి ఒక్క వంతుగా కూడా లేదు, కానీ యోబుకు మాత్రం 200 ఆశీర్వాదం ఇచ్చాడంట. కారణం ఏంటంటే కొన్ని శ్రమలు వచ్చి శ్రమల్లో నిలవగలిగే ఆ ఓర్పు నిరీక్షణ యోబుకి దొరికింది. దేవుని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధిని నిత్యము కలిగి ఉంటే, దేవుని సన్నిధికి భయపడితే, దేవుని సహవాసానికి భయపడితే మీ యందు దేవుడు తన యొక్క సెక్యూరిటీ ఉంచి మిమ్మల్ని కాపాడడానికి దేవుడు ఇష్టపడతాడు. అంతేకాదు మిమ్మల్ని లోకంలోని బలవంతులుగా, గనులుగా, అధికారులుగా దేవుడు చేసి మిమ్మల్ని హెచ్చించడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని పిల్లలు మనం ఆలోచిద్దాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆలోచన చేస్తే దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మనము దేవుని మందిరానికి వెళితే ఒకటి దేవుడు మనకి ఏమిస్తాడంటే ప్రత్యక్షం అవుతాడు. చెప్పండి, ప్రత్యక్షం అవుతాడు. ఆయన మాటలు మనకు ప్రత్యక్షం అవుతాయి. అప్పుడు నీవు లోకంలో ఎలా జీవించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. రెండవది, దేవుని మందిరానికి వెళితే నీకు దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని యొక్క ఆనందము నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే, ఆయనకు భయపడితే, ఆయనకు లోబడితే నిన్ను ఘనమైన వాడిగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. చెప్పండి, అబ్రహాము దేవుని మాట విన్నాడు. విని ఏం చేశాడు చెప్పండి? అబ్రహాముని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అబ్రహామా, నీ జనమును విస్తారముగా చేస్తానని చెప్పాడు. నీ జనము ఆకాశ నక్షత్రం వలె, లేకపోతే భూమి మీద ఇస్రాయేలుల వలె చేస్తానని చెప్పాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మనము దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి. మూడోది, దేవుని సన్నిధికి మనం వెళ్తే మూడో మాట ఏంటంటే దేవుని మందిరంలో విడుదల దొరుకుతుందంటే. ఏం దొరుకుతుందయ్యా? విడుదల అంటే, విడుదల అంటే మనకున్న బంధకాలు కావచ్చు, మనకున్న రోగాలు కావచ్చు, మనకున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేకపోతే మనకున్న కొన్ని లోట్లు ఉండొచ్చు కొన్ని. ఎందుకంటే నేను చేయలేకపోయాను, అది కొనలేకపోయాను, ఇది కట్టలేకపోయాను, ఇది చేయలేకపోయానని కొన్ని లోపాలు, కొన్ని లోట్లు మనకు ఉండొచ్చు. వాటన్నిటి నుండి దేవుడు తప్పించి విమోచించేటువంటి విడుదల దేవుని సన్నిధిలోనే ఉందని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం. లూకాసు సువార్తలో మనం చూస్తాము, 3వ అధ్యాయానికి వస్తే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఇక్కడ దేవుని సన్నిధి రావడంలో ఏం అద్భుతం జరిగిందో మీరు చూడండి ఒకసారి. 3వ అధ్యాయానికి వస్తే 10వ వచనం 11వ వచనంలో మనం చదువుతాము. 13వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ
మందిలో బోధిస్తున్నప్పుడంట 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయేంత మాత్రమును చక్కగా నిలబడకుండా ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలబడి దేవునికి మహిమపరిచెను. మీరు మొదటి వచ్చులో ఒకసారి ఆలోచన చేస్తే, విశ్రాంతి దినం ఆయన మందిరంలో బోధిస్తున్నప్పుడు 11వ వచనం చూస్తాం. ఆమె 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన యొక్క స్త్రీ అచ్చట ఆమె నడుము వంగిపోయి అంత మాత్రము చక్కగా నిలవబడలేక పోయెను అని రాయబడింది. అంటే ఇప్పుడు వినండి, ఆమెకి బలహీనత ఎన్నాళ్ళు బట్టి ఉందంటమ్మా? ఎన్నాళ్ళు బట్టి? 18 ఏళ్ల నుండి ఉందంట. ఎన్నేళ్ళు? ఒక్కొక్కడికి వచ్చినాయి అంటే సమస్యలు ఏళ్ల తరబడి అట్లాగే ఉండిపోతాయి, అవి పోవు. కానీ పోవన్న సత్యాన్ని మనం తెలుసుకొని అలాగే ఉండడం కాదు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదనేటువంటి ఆ గొప్ప విశ్వాసం మనం సంపాదించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి నువ్వు దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత, చెప్పండి, దేవుని మందిరంలోకి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యాన్ని వెళ్ళిన తర్వాత దేవుని వాక్యము ద్వారా నీవు విశ్వసిస్తే ఆ వాక్యము ద్వారా నీకు కొన్ని విడుదల వస్తుంది. చూడండి, దేవుని వాక్యము విన్నవారి పక్షంగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని వాక్యము ద్వారా కొన్ని బలహీనతలు తొలగిపోతాయి, కొన్ని బంధకాలు తొలగిపోతాయి. చాలా మంది వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వరు, కానీ లోకపు మాటకు మాత్రం ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు. లోకానికి సమయం ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇక్కడ రాయబడిన మాటలు చూస్తాము. సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత యేసు బోధిస్తూ ఉన్నాడంట. అక్కడ 18 ఏళ్ల నుండి బలహీనరాలైనటువంటి గూనుగా ఉన్న స్త్రీ అక్కడ కనిపించింది. అది గూవును పట్టినటువంటి దయ్యం. చెప్పండి, అది ఆమె నడాన్ని వచ్చేసింది. ఆ దయ్యం ఏం చేసింది చెప్పండి? నడాన్ని వచ్చేసింది. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఆమె అప్పుడే మొట్టమొదటికి వెళ్ళలేదు, కానీ ఎప్పుడుండో మందిరానికి వెళ్తుంది. కానీ గుడిమాన్ లేదు, ఆమెకి గూరిపోలేదు. అలాగే వెళ్తూ ఉండగా ఒకరోజు ప్రభువారు ఆశ్రమమయ్యాడు. ఆమె వైపు చూచాడు. ఆమె టైము, ఆమె బాధ, ఆమె వ్యవస్థ అంతా చూచాడు. వెంటనే ఆమె పిలిచి అంటాడు, అమ్మా ఇక్కడ రా అన్నాడంతే. దేవునికి స్తోత్రం. అక్కడ ఎలాగని ఆమె మీద చేతులుంచి నీవు విడుదల పొందుచున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, ఆమె నడుము వంగిపోయిన, ఆమెను బంధించిన, ఆమె ఆరోగ్యాన్ని అనుభవించకుండా చేసినటువంటి ఆ యొక్క దినాలన్నింటినీ దేవుడు ఒక్క క్షణములోనే సుదీర్ఘంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బాయ్ కూర్చో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యమును అశ్రద్ధగా ఎవరు వినొద్దు. ఈ రోజున చాలా మంది రోగమనే దయ్యంతో, రుణమనే దయ్యంతో, బలహీనత అనే రోగము అనే దయ్యంతో బంధించబడిపోతున్నారు. చాలా మంది బంధించబడిపోతున్నారు. కనుక మనం ఆలోచించాలి. పూర్వపు దయ్యాలు వేరు, ఇప్పుడు కొత్త దయ్యాలు, మోడల్ దయ్యాలు వచ్చేసినాయి. ఏ దయ్యాలు వచ్చింది చెప్పండి? మోడల్ దయ్యాలు వచ్చేసినాయి. పూర్వపు దయ్యాలు అయితే ఒకడు పట్టుకొని వాడు పిచ్చోడిగా చేసేసి వాడు రాళ్ళతో కొట్టుకొని, చెప్పండి, వాడి శరీరంతో, ఆ శరీరంలో వచ్చిన రక్తం తాగి ఆ నాకి ఆహాహా అని వాడు ఉంటాడు. పూర్వకాలం యొక్క దయ్యాలు. ఇప్పుడు దయ్యాలు ఎలాంటివి తెలుసా? కల్పించిన దయ్యాలు, మోడల్ దయ్యాలు. ఎందుకంటే
మనిషి లోపల కూర్చే దయ్యాలు వచ్చేసినాయి. ఎక్కడ లోపల కూర్చే దయ్యాలు వచ్చేసినాయి. పాపం అనే దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, మోసం అనే దయ్యం, ఈ దయ్యాలు వచ్చేసి మనుషులకి చెడు వ్యసనాలు నేర్పేస్తుంది. ఇవాళ చూడండి, మనుషులు పొద్దున లేచి కానీ సాయంత్రం వరకు యవనస్తులే పాల్పొరాకులు వదిలేస్తుంటారు, ఇంకేం కిల్లీలు వదిలేస్తుంటారు, లేకపోతే గుట్కాలు అవుతారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. తాగా ఏమవుదో, తిన ఏమవుదో, నవ్వుల ఏమవుదో, అదో టేస్ట్, ఈ రుచి ఏమవుతుందో తెలుసు అని నవ్వుతూ ఉంటారు. ఈ దయ్యాలు అయితే అంటే అవి నవ్వించి లోపలికి వెళ్ళిపోయి అవి పేగులన్నీ కూడా పేగులో తుడుతుడుగా మార్చేస్తాయి అంట. గుండెలన్నీ కూడా తుడుతుడుగా మార్చేస్తాయి అంట. ఆ తర్వాత నిదానంగా చూస్తే ఒకసారి ఫైర్ నొప్పి వస్తాయి. ఆ నొప్పి రాగానే బలహీన అయిపోతారు. బలహీనంగా అవగానే వెళ్ళిపోతే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే స్కానింగ్ తీస్తారు. స్కానింగ్ తీసిన తర్వాత ఇతను లోపల భాగాలన్నీ కూడా తినేసినాయి, ఇతను లోపల భాగాలన్నీ కూడా తినేసినాయి అంటారు. కారణం ఏంటి అంటే ఈ కనిపించని దెయ్యాలి. ఏ దెయ్యాలు చెప్పండి? కనిపించని దెయ్యాలు. కొన్ని దెయ్యాలు ఉన్నాయి, యవనస్తులు పాడు చేస్తుంది ఈ రోజున. ఏంటి అంటే వాళ్ళకి టైం లేదు, చదువు లేదు, ఒక సంపాదన లేదు, ఏమి లేదు. పొద్దు నుంచి సాయంకాలం వరకు సెల్ ఫోన్ పట్టుకోవటం, బూత్ బొమ్మలు చూడటం, లేకపోతే అవి చూడటం, ఇవి చూడటం, గేమ్స్లో ఆటలు ఆడటం, లేకపోతే ఇంకోటి చూడటం, టైం అంతా పాడు చేయటం. వారి జీవితం ఎదిగిన తర్వాత వారు దేనికి పనికి రాకుండా పోవడం జరుగుతుంది. ఇదేంటి అంటే చదువుకుని దయాలు కూడా బయలుదేరి ఈ మధ్య. కొందరికి ఆహారం లేకపోయినా పర్లేదు కానీ ఫోన్ ఉండాలంట. చెప్పండి, ఏముండాలి? ఈ మధ్య ఒకడు అన్నాడు, భార్య లేకపోయినా పర్లేదంట, ఫోన్ మాత్రం లేకపోతే ఉండలేడంట. చెప్పండి, భార్య లేకపోయినా. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఈ యొక్క రకమైన దెయ్యాలు అన్నమాట. ఏ దెయ్యాలు చెప్పండి? బాగుపరిచే దెయ్యాలు కాదు. వీటన్నిటి నుండి విడిపించబడాలి అనుకుంటే నీవు దేవుని మందిరంకు రావాలి, దాన్ని కట్ చేయాలి. ఏది నిత్యమో, ఏది అనిత్యమో, ఏది మార్గమో, ఏది మార్గం కాదో తెలుసుకునే జ్ఞానం నాకు దయచేయాలి ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరిని అడగాలి చెప్పండి? ప్రభువుని అడగాలి. అందుకే దావీదు భక్తుడు ఒక మంచి మాట అంటాడు. 139వ కీర్తన చూడండి ఒకసారి. 139వ కీర్తన ఎంత బాధతో ప్రార్థన చేస్తున్నాడో చూడండి దావీదు. 23-24 వచనాలు. 23-24 వచనాలు. దేవా, అయ్యా, ఇప్పటి వరకు నేను ఎలా నడిచానో, నేను నడకే నా మాటే నా వైఖరే మంచిదనుకున్నానేమో, నన్ను క్షమించయ్యా దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకునుమయ్యా, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకును. నీ కాయాస్కరమైన మార్గము నా యందున్నదేమో. అయ్యా యవనస్తులు, మీరు ఇట్లా అంటారా? దావీదు వాళ్ళు అంటారా? అయ్యా, నీ కాయాస్కరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుమయ్యా అని అంటారా? అనరా? నీకు ఆయాసకరమైన మార్గం అంటే నిన్ను బాధ పెట్టిన మార్గం, నీకు లోబడకుండా ఉన్న మార్గం, క్రమంగా బైబిల్ చదవకుండా ఉన్న మార్గం, క్రమంగా మందిరానికి రాకుండా ఉన్న మార్గం, క్రమంగా ప్రార్థన చేయకుండా ఉన్న మార్గం నా యందు ఉందేమో చూడని ఒప్పుకుంటారు? ఒప్పుకోరా? ఒప్పుకుంటే మీరు ధన్యులే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఫ్యూచర్ను, మీ భవిష్యత్తును దేవుడు కాపాడతాడు. ఇప్పుడైనా అయ్యా, నేను ప్రార్థన చేసేప్పుడు యవనస్తులు మీరు అనవలసిన మాట ఇదే. ప్రభువా, నీకు ఆయాసంగా ఎప్పుడైనా నడిచానేమో, నీకు బాధ కలిగినట్టుగా నడిచానేమో, నీకు వ్యాధి కలిగినట్టుగా నడిచానేమో, నన్ను క్షమించయ్యా అని మీరు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా మీ అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. దేవుని పక్కన పెట్టి, భక్తిని ప్రక్కన పెట్టి, ఆ సహవాసాన్ని ప్రక్కన పెట్టి, సన్నిధిని ప్రక్కన పెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎదుగుదాం అనుకుంటే మీ జీవితాల్లో అనుభవమైన ఆలోచన రావు. అంతేకాదు, మీరు కోరుకున్నవి దొరకాలంటే చాలా కష్టం.
అందుకే మహారాజైన దావీదు ఇలా అంటాడు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుమయ్యా, అయ్యా నన్ను పరిశోధించయ్యా, నా హృదయాన్ని తెలుసుకో నాయనా. చెప్పండి, నా హృదయాన్ని ఒకసారి పరిశోధించయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు అనగలిగితే మనము ఎంతైనా ధన్యులమే. దేవునికి స్తోత్రం. ఎంతైనా భాగ్యవంతులమే. కనుక మనం 3 విషయాలు ఆలోచిద్దాం. నువ్వు అన్న వెంటనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అన్న వెంటనే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకే మొదటి మూలవాక్యానికి వచ్చేద్దాం. మొదటి మూలవాక్యం 122వ అధ్యాయము మొదటి వచనంలో మనము యెహోవా వెలుదము అన్నప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, తన యొక్క దేశ ప్రజలను చూసి, ప్రజలు అనుచున్నటువంటి మాటను చూసి అంటాడు, మేము యెహోవా మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. సంతోషపడతాడు. మీ యొక్క పరిస్థితులు అననుకూలంగా కాకుండా అనుకూలంగా మార్చబడాలంటే సమయాన్ని గడపండి. చక్కగా యవనస్తులు ఈ ప్రశాంతమైన మందిరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఉదయకాలం వచ్చి చక్కగా ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్తే మీకు ఎంత ఆశీర్వాదమో, ఉదయకాలం వచ్చి ప్రార్థన చేసుకొని మీరు పనికి వెళ్తే ఎంత ఆశీర్వాదమో, ఉదయకాలం వచ్చి ప్రార్థన చేసుకొని మీరు మీ వ్యాపారాలకు వెళ్తే ఎంత ఆశీర్వాదమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీకు సమీపంలో దేవుని మందిరాన్ని ఇచ్చాడు. దూరం లేదుగా. దూరం ఉంటే చాలా కిలోమీటర్లు ఎక్కగలుగుతాం, అయ్యగారు అనొచ్చు. కానీ మందిరములో దేవుడు ఏముంచాడు చెప్పండి? మందిరంలో దేవుడు ఏముంచాడు? ఒకటి ప్రత్యక్షతను ఉంచాడు. ఏముంచాడు చెప్పండి? ఒకటి ప్రత్యక్షతను ఉంచాడు, 2 సంతోషం ఉంచాడు, 3 మందిరములో దేవుడు మీకు విడుదల ఇచ్చాడు. విడుదల ఉంచాడు. ఏముంచాడు చెప్పండి? విడుదల, విమోచన ఇచ్చాడు. అంతేకాదు మందిరములో గొప్ప కార్యాలు చూడడానికి ప్రభు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు మీ అందరి వెనుకలో, మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవాన్ని నామానికి వందనాలు. ఈ సమయంలో నాయన దావీదు రాసిన కీర్తన గ్రంథము 121వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మేము ధ్యానం చేయడానికి కృపనిచ్చవయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మేము యెహోవా మందిరానికి వెళుదాము రండి అని చెప్పుకునే మాటను చూచి నేను ఆనందించనని దావీదు చెప్పుచున్నాను. నిజంగా ఈ రోజు నా మందిరానికి వెళ్ళేవారు చాలా తక్కువ. నాయన లోకపు యొక్క నాయన సంబరాలకి లేక లోకపు యొక్క అనంతమైన ఆలోచనలు చేసేవాళ్ళు ఎక్కువ. కానీ ఈ సమయంలో నీ సేవకుడుగా కూడి వచ్చిన సంఘ పిల్లలుగా మేమందరము గ్రహించినటువంటి ఒక గొప్ప అద్భుతమైన మాట, మా జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళడంలో ఉన్న రహస్యాలు, నాయన దేవుని మందిరానికి వెళ్ళడంలో ఉన్నటువంటి గొప్ప గిఫ్టులు లేకపోతే గొప్ప బహుమానాలు మాకు ఈ పూట నేర్పించావు బాబు. నాయన దేవుని మందిరానికి వెళితే ఒకటి ప్రత్యక్షత మాకు దొరుకుతుంది. నిజమే, దేవుని మందిరానికి వెళితే ప్రత్యక్షత. రెండోది, దేవుని మందిరానికి వెళితే మాకు ఆనందము, సంతోషం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మేము గడిపితే మాకు విడుదల, విమోచన దొరుకుతుందని నీ వాక్యం ద్వారా మేము చూడగలిగాం. కనుక ఈ సమయంలో నాయన ఎవరికి మీరు ప్రత్యక్షమయ్యారు అంటే, నాయన దేవుని మందిరానికి వెళ్ళిన వారికి, దేవుని సన్నిధిలో నిలబడిన వారికి నాయన మీరు ప్రత్యక్షమయ్యారయ్యా. నాయన అన్నాకు మీరు దర్శించారు, అన్నాకు మీరు గర్భఫలం ఇచ్చారు, గొప్ప కార్యాలు మీరు చేశారు నాయన, నీకు వందనాలు. అలాగే దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత మా తండ్రి 18 ఏళ్ల నుండి దయ్యం పట్టినటువంటి స్త్రీ, ఆమెకు ప్రత్యక్షమయ్యారు, గొప్ప విడుదల మీరు ఇచ్చారు నాయన. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత అనేకులు రక్షించబడినట్టుగా లేఖన భాగాల్లో మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఈ సమయంలో ప్రభువా, మేము దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని ఎక్కడైనా కోల్పోయామా, ఎక్కడైనా నిస్సాయంగా ఆలోచించామా, ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో
భయపడి జీవించే బిడ్డలుగా మీరు చేయండి. ఆయన అనేకులు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు పొందుకోవడానికి వారి ఆలోచనలను సఫలపరచబడడానికి నీ కృపనిమ్మని చేరువచ్చిన బిడ్డలందరూ దీవించండి. వాక్కు విడుచున్న ప్రతి బిడ్డలు మీరు దీవించి మరొక ఆరాధన ఆయన మేము విడుచుని వారి కృప చూపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా ప్రార్థన